చూడండి చేపల ఫ్రై ఎలా చేశానో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఇవాళ మాది చేపల ఫ్రై. చూడండి ఫ్రై చేస్తున్నాను. ఫ్రైకి కావాల్సినవి కారం, చల్లి, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇది చేపల మసాలా అండి. ఇందులో కొంచెం ఆయిల్ ఇలా కలుపుకొని ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ, ఇలా మసాలాలన్నీ వేసాను కదా, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా అయితే రెండు వైపులా ఇలా తిప్పుకొని అయితే మసాలా అయితే పట్టించుకోవాలండి. ఇలా అయితే ముక్కలకైతే మసాలా అయితే అంతా పట్టించుకున్నామండి. అయిపోయింది. అంత పట్టించినాక ఒక అర్ధ గంట సేపు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెడితే చేప ముక్క అనేది గట్టి పడుతుంది, బాగుంటది. మసాలా అంతా ముక్కలకైతే పట్టేస్తుంది. చూడండి ఇలా అయితే పెట్టుకున్నాను మసాలా మొత్తం. మనం చేపలు అయితే అన్ని మసాలాలు అయితే కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది పెట్టేసి, ముక్క అయితే గట్టి పడ్డది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టుకున్నాను, అందులో ఆయిల్ పోసాను అండి. 6 పీసులు ఉన్నాయి కదా, మూడు అయితే వేసుకుందాము. ఇది చిన్నగా పెట్టేసి చూడండి ఒక వైపు అయితే కాలిపోయాయి. ఇలా మళ్ళీ రివర్స్ చేసుకుందాము. చూడండి గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకోవాలి. ఒక్క నిమిషమా. చూడండి ఫ్రై అయితే అయినాయి. చేప పీసులు ముక్కలు తీస్తున్నాను. ప్లేట్లో అయితే పేపర్ వేసుకున్నాను, ఎందుకంటే ప్లేట్లో వేస్తే ఆయిల్ ఉంటుంది. పేపర్లో వేస్తే పేపర్ మీద మనం వేస్తే ఆయిల్ అనేది పీల్చుకుంటది. చూడండి మళ్ళీ ఈ 3 పీసులు అయితే అయిపోయినాయి. చూపెట్టండి. ఈ 3 కూడా వేసుకుందాం ఇందులో. మేము ముగ్గురం కదా ఫ్రెండ్స్, మనిషికి 2 పీసులు. చూడండి ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా చూడండి పీసులు కూడా వేగిపోయినాయి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఇంతమందికి ఇష్టం అండి చేపల ఫ్రై అంటే? ఎవరికైనా ఇష్టమే ఉంటది.